సీఎం జగన్ పాలనలో యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందని టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని టీడీపీ కార్యాలయంలో ఎన్ఆర్ఐలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే కొత్త కోర్సుల ద్వారా రాష్ట్ర యువతకి దేశ విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చక్కటి సంబంధాలు, మంచి మెసేజ్ వస్తే జీవితం స్థిరపడుతుంది. ఆ విధంగా జాబ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పుణ్యమని జాబులు లేవు. 25% నిరుద్యోగులు ఉన్నారనేటువంటిది వస్తూ ఉంది. ఈరోజు అధ్యయనం చేసినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఆ యొక్క మరి జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో బయటపడాలి. జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు, పాదయాత్ర చేసి జాబ్ మేళ అన్నాడు, డిఎస్సి అన్నాడు, 3000 నిరుద్యోగ వృద్ధి అన్నాడు. అన్నింటి విధాలుగా మోసం చేశాడు యువతని, నిరుద్యోగుల్ని. ఈరోజు అందుకని మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఫస్ట్ డిఎస్సి సంతకం, సెకండ్ దొంగ పనులు చేసే దొంగోళ్ళని బ్రేక్ చేయడానికి టైటిలింగ్ యాక్ట్ సెకండ్ సిగ్నేచర్ అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరం. యువతకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అంటే ఈ యొక్క మరి ఎన్ఆర్ఐ టీడీపీ ప్రామిసెస్ ఏదైతే వాళ్ళు తిరుగుతూ ఉన్నారో 1,00,000 ఉద్యోగాలని. దేశాలలో వృద్ధాప్యంతో ఎక్కువ బాధపడుతున్నారు. అక్కడ పని చేసే యువత కావాలి, స్కిల్స్ యువత కావాలి. ఆ స్కిల్ సెట్ ట్రైనింగ్ తో పాటు లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా, ఈ రెండు కూడా సమ్మిళితం చేసి మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది మన మంగళకి ఆల్రెడీ ఇప్పటి వరకు 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చి 600 మందిని అమెరికా దేశంలో ఉపాధ్యాయులుగా ఆంగ్ల, ఇంగ్లీషు, మ్యాథ్స్ టీచర్స్ గాను, అలాగే హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో వాళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐ టీడీపీ.com వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకుంటే కనుక మీరు గ్రామాల్లో వెళ్తున్నప్పుడు దయచేసి చెప్పండి అందరికి కూడా. దీన్ని రిజిస్టర్ చేసుకుంటే మీకు ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ ద్వారా మీకు వివరాలు తీసుకుంటాము, మీకు ట్రైనింగ్ పిలుస్తాము. ఇది బాబు గారు మా మీద పెట్టిన బాధ్యత. ఆ బాధ్యతని నెరవేర్చుకుంటాము. ఆయన ఒకటే మాట చెప్పాడు, పిల్లల భవిష్యత్తు నా బాధ్యత, నా బాధ్యత మీరు నెరవేర్చాలని చెప్పారు ఆయన. రవి గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము. మా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున మేము 1,00,000 జాబ్స్ ప్రామిస్ చేస్తున్నాము. సో అది ఎలాగ ఇస్తారు అన్నది కూడా రవి గారు చాలా క్లియర్గా చెప్పారు. సో మాలోనే ఒక 3,000 ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఒక 5 జాబ్స్ ఇచ్చినా కూడా ప్రతి కంపెనీకి అవే 60,000